మన గడ్డ ఆలగడ్డకి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు నాకు తండ్రి సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన మహిళా తల్లులందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన కార్యకర్తల దేవుళ్ళందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మీ అందరినీ దేవుడితో ఎందుకు పోల్చానో తెలుసా? ఈ రాక్షస పరిపాలనలో ఒక భుజం పైన జెండాని మోస్తూ ఇంకొక భుజాన మమ్మల్ని మోస్తూ జెండా దించకుండా మమ్మల్ని వీడకుండా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆ దైవం కన్నా మీరందరే మాకు ఎక్కువ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. 25 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా బహిరంగ సభలో మనమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. 25 సంవత్సరాల క్రితము శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి గారు అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడే పక్కన షాదీఖానా, అదే విధంగా భూమా బాలరెడ్డి స్టేడియం ఓపెన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి భూమా నాగిరెడ్డి గారు గుర్రాలు, ఏనుగులు తెప్పించినారు, కథలుగా చెప్పినారు. మళ్ళీ అటువంటి సభ నా చేతుల ద్వారా జరగడానికి ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి కూడా